మీరు మాట్లాడకుండా మీరు చదువుకుంటున్నారు అనుకోండి, మీకు ఒక గొప్ప సంతోషం. మీరు చదువుకున్న దాన్ని మీరు మననం చేసుకుంటున్నారు అనుకోండి, మీకు ఒక గొప్ప సంతోషం. మీరు చదువుకున్న వాటిని ఆధారం చేసుకుని మీరు ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నారనుకోండి, అంతకన్నా పరమానందం. ఈ ఆనందానికి అంతటికీ కూడా భంగం వాక్కు. అట తన ఆయువుని తాను ఖర్చు పెట్టేయడం, మాట్లాడకుండా ఉండడం, తన ఆయువుని తాను కాపాడుకోవడం. గురువుగారిని గౌరవించండి అని అనడానికి ప్రధాన కారణం అదే. ఆయన తన ఆయువుని ఖర్చు పెడుతున్నాడు. ఏదో చెప్పాలన్న ఉద్దేశ్యంతో, అంటే నా బోటిగాడు కాదు సుమా, నేను చెప్తున్నది తనని తాను తెలుసుకుని శిష్యులకు హితం చెప్తున్నవాడు. అటువంటి మహాపురుషుల యొక్క ఆయువు తగ్గిపోతోంది అంటే లోకమునకు ఎంత ఉపకారం తగ్గిపోతోందని గుర్తు. ఆయన శరీరం విడిపోయాక మాట్లాడేది ఏది అంటే ఆయన తన ఆయువునే ఖర్చు పెడుతున్నాడు. పైగా అది ఆయన శాంతికి భంగకరం నిజానికి. కానీ అట్లా మాట్లాడడం ఆవిడ మాత్రం ఎందుకు చేయాలి అంటే ప్రేమతో. అయ్యో వాళ్ళు సంతోషించాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా. నేను తెలుసుకుని నేను ఒక్కడే సంతోషించడం ఏమిటి, తెలుసుకుని వాళ్ళు సంతోషించాలి కదా. వాళ్ళని పెట్టలేకపోయినప్పుడు నేను చదువుకుని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి అన్న త్యాగబుద్ధి లోపల ఉంటే తప్ప, అసలు ఆ ఆర్ద్రత ఉంటే తప్ప ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎందుకు చెప్తారు?